చేరి వచ్చిన మీకందరికీ లేదా ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క సమాచారాన్ని వింటున్న మీ అందరిని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, అధికారం కలిగిన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి ఈ యొక్క క్లుప్త సందేశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి కేవలం ఒక 12 నుంచి 15 నిమిషముల మట్టుకే ఈ యొక్క క్లుప్త సందేశం వస్తుంది. ఈ క్లుప్త సందేశాల్లో ఉండే విషయాలన్నీ కొన్ని జరిగిన సంఘటనలు లేదా కొన్ని ఉపమానాలు మేము మీ మధ్యకు తీసుకొని వస్తుంటున్నాం. ఈ క్లుప్త సందేశాలు మీకు అందించడానికి మ్యాన్ హెస్ బికమ్ వెరీ బిజీ. ఎంత బిజీ అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది ఫోన్లు మనం అంత బిజీగా అయిపోతూ ఉంటాం. అటువంటి బిజీ టైంలో మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మీ హృదయాలను వాక్యం ద్వారా బలపరచడానికి, నిరుత్సాహంలో ఉన్న మిమ్ములను మరి ప్రభు దీవించాలన్న ఆశతోనే క్లుప్త సందేశాలు మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం. ఇది నా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తా ఉన్నాను. రాజ్యము వెదకుడి అన్న టైటిల్ నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉన్నాను. రాజ్యం వెతకమంటారండి ఏమండి? ఆల్రెడీ ఆ కాలంలో మేబీ ఒక 100 years బ్యాక్ 200 years బ్యాక్, మేబీ ఇంకా ఎక్కువ, అప్పుడు రాజులు ఎక్కువగా ఉండేవారండి. మన బైబిల్లో కూడా రాజులు ఉన్నారు, మిగతా పుస్తకాల్లో కూడా రాజులు ఉన్నారు, మన హైందవులలో రాజులు ఉన్నారు, ముస్లిం సోదరులలో రాజులు ఉన్నారు, మరి వీరందరూ ఉన్నారు. ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా రాజులు ఉన్నారు. మరి ఇప్పుడు రాజులు అన్న ఆ రాజ్యాలు ఉండేటివి, ఆ రాజ్యాలు వచ్చాయి, ఆ రాజ్యాలు అంతమైనట్లు కూడా చూస్తున్నాం. ఆ కాలంలో రాజులు ఏం చేసేవారంటే వారికి రాజ్యం ఉన్నా వారి బలము కొలది మరి ఇతర రాజులను జయించి ఇతర రాజ్యాలను కూడా వారు ఆక్రమించుకుంటున్నట్లు మనం వార్తల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఆనాడు ఈ చాలా రాజ్యాలు ఉండేటివే. చాలా మట్టుకు ఈనాడు మనం చూస్తే రాజ్యాలన్నీ అంతరించిన లేదా అవన్నీ వెళ్ళిపోయినవిగా ఉంటే రాజ్యాలు వచ్చాయి, రాజ్యాలు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. మేబీ అక్కడక్కడ కొన్ని దేశాల్లో ఇప్పటికీ రాజులకు రాణులకు అధికారం లేకపోయినా ఆ రాజభవనాల్లో వారు ఉంటారు, వారు దే ఆర్ ద టాప్ పీపుల్ అని గుర్తిస్తూ ఉంటారు. కానీ అధికారము వారికి లేదా ఈ యొక్క ప్రభుత్వ అధికారంలో వారికి ఎలాంటి పాలు పంపులు ఉండవు. నేను దాని గురించి ప్రస్తావన చేయటం లేదు. కానీ రాజ్యాలు వస్తున్నాయి, రాజ్యాలు అంతమైపోతున్నాయి. కానీ ఒక రాజ్యం ఉంటా ఉంది, దానికి పేరు నిత్య రాజ్యము, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అన్న రాజ్యాన్ని నేను మీకు మతికి చేస్తా ఉంటున్నాను. ఈ రాజ్యాన్ని గురించి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు, కానీ ఈ రాజ్యాన్ని గురించి కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖితం చేయబడి ఉంటా ఉంది. పరిశుద్ధ గ్రంథమైన పుస్తకాలు, ఈ యొక్క బైబిల్లో 66 పుస్తకాలు ఉంటున్నాయి. మొదటి పుస్తకం ఆదికాండం, ఆది యందు ఏం జరిగిందో. ప్రకటన గ్రంథం ఈ జరగనై ఉంటున్న వాటిని లిఖితం చేయబడి ఉంటుంది. ఆది యందు దేవుడు సృష్టిని ఎలా చేశాడు, మానవుని ఎలా చేశాడు, అవన్నీ అక్కడ లిఖితం చేయబడుతూ తర్వాత 66వ పుస్తకం వచ్చే సమయానికి ఆ యొక్క రాజ్యము, నిత్య రాజ్యము, అది భూ సంబంధమైన రాజ్యం కాదు, అది పర సంబంధమైన రాజ్యము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఆ రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం. ఆ రాజ్యం మానవుడు నిర్మించిన రాజ్యంగా లేదు, కానీ ఈ రాజ్యము దేవుడే నిర్మించినట్లు వాక్యములో మనము దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ దేవుని ద్వారా నిర్మించబడిన రాజ్యంగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని ద్వారా నిర్మించబడిన రాజ్యం యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఆ సువార్తల్లో 4వ సువార్త, అక్కడేమో రాయబడిందంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉంటా ఉన్నాయి. ఆ రాజ్యములో అనేక నివాసాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మనకుండేది ఒక
12-14 నిమిషాలే. కానీ ఆ రాజ్యము ఎలా ఉంటుంది, దాన్ని పరలోక రాజ్యం అని కూడా పిలిచారు, దాన్ని ఆనంద నగరం అని పిలిచారు, దాన్ని నిత్య రాజ్యము అని పిలిచారు. ఎటువంటి రాళ్లతో అది కట్టబడింది, ఎంత సౌందర్యమైనది అని కూడా అది ప్రకటన గ్రంథంలో లిఖితము చేయబడి. ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నశించిపోతున్న చెదిరిపోతున్న రాజ్యాలలో ఉండాలని ఆశిస్తున్నావా, లేదా భూ సంబంధమైన సంతోషము ఆనందము తృప్తి కలిగిన ఈ ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నావా, లేదా నిరంతరము ఉండే రాజ్యం, ఆనంద నగరమైన రాజ్యం, పరలోక రాజ్యం, ఆ రాజ్యంలో ఉండాలని. దెర్ ఆర్ ఓన్లీ 2 places ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్ మార్నింగ్. ఒకటేమో భూ సంబంధమైన రాజ్యాలు, ఒకవేళ ఈ రాజ్యాలు లేకపోయినా మరి ఈ యొక్క భూమి మీద మనము నివసిస్తా ఉన్నాం, చాలా అన్ని కలిగిన ప్రాంతంలో ఉండాలని ఆశిస్తా ఉంటారు. చాలా మంది మేము అమెరికాలో ఉంటా ఉన్నాం, ఇంగ్లాండ్ లో ఉంటా ఉన్నాం, రష్యాలో ఉంటున్నాం, ఫ్రాన్స్ లో ఉంటా ఉన్నాం, ఇలా చెప్తా ఉంటారు. ఇవన్నీ ఒక దినము గతించిపోయేవిగా. యాక్చువల్గా మానవుని ఆయుష్ అంట 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అది ఆయుష్యమే. ఈ మధ్యన గొప్ప దైవ సేవకుడు, ఆయన వయసు 85 సంవత్సరాలు ఉండింది. ఆయన 86వ సంవత్సరంలో ప్రవేశించక ముందు ఆయన ముందర తనను గురించి ఆయన అంటా ఉన్నాడు, 85 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాను, ఈ భూమి మీద ఉన్నప్పుడల్లా ఆ దేవుని గురించి, నిజ దేవుని గురించి ప్రకటించాను, ఆ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాను, ఆ ఆనంద నగరమైన రాజ్యాన్ని గురించి ప్రకటించాను. ఇప్పటికీ నేను ఇక్కడ ఉండిన నా కోరిక అంతా ఆ రాజ్యములో ఉండాలి. జస్ట్ ఒక 2-3 days బ్యాక్ వారు మరి క్రీస్తులో నిద్రించారు, వారి ఆత్మ ఆ దేవుని దగ్గరికి వెళ్ళిందని కూడా వార్తలు వెలువడినట్లు కూడా వాక్యంలో చూస్తా ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఏది ఆశిస్తా ఉన్నావు? దేవుడుండే స్థలములో ఉండాలని ఆశిస్తా ఉన్నావా? ఈ భూమి మీద లోకాశలు కలిగిన స్థలములో ఉండాలని ఆశిస్తా ఉన్నావా? ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి, అది నిరంతరము ఉండేదనే విషయాన్ని నేను మీకు ఇంకొక మాట పరిశుద్ధుడైన దేవుడే పలికాడు. ఆయన అంటా ఉన్నాడు, దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయును. గాడ్ విల్ లివ్ విత్ ద పీపుల్. భూమి మీద కాదండో, ఆయన రాజ్యములో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ టైటిల్లో రాజ్యమును వెదకుడి. నేను ఏ రాజ్యాన్ని వెతకమంటున్నానంటే, ఏ రాజ్యాన్ని ఆశించమంటున్నా అంటే, ఏ రాజ్యం కొరకు జీవించాలంటున్నానంటే, పరసంబంధమైన రాజ్యం కొరకు, నిరంతరము ఉండే రాజ్యం కొరకు, అక్కడ సంతోషము ఆనందము తృప్తి ఉండే రాజ్యాన్ని మనం వెతకవలసిన వారంగా ఉంటున్నాను. ఆ రాజ్యాన్ని మానవుడు నిర్మించలేదండి, ఆ రాజ్యాన్ని పరిశుద్ధుడైన దేవుడే, అది దేవుని యొక్క స్థలము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. ఏమంటే మాకంత ఈ యొక్క సైన్స్ అంతా మాకు తెలుసు, అన్ని మాకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖితము చేయబడిన విషయాలు నేను మీకు తెలియచేసి, ఒక దినమట ఆయన వస్తాడట, పరమునకు ఉంటున్న దేవుడు మరి ఒకసారి వస్తాడట. పరము నుంచి వచ్చి మానవుని రక్షించిన దేవుడు, ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆరోహణమై వెళ్తూ ఆయన, నేను మరి వస్తాను, ఎందరైతే నా రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ నా వెంట నా రాజ్యానికి తీసుకొని వెళ్తానని ఆ ప్రభు సెలవిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లోనూ అయ్యా నాకు భోజనమే సరిగా లేదు, నాకు ఉండడానికి ఒక ఇల్లు లేదు, ఏది కూడా నాకు లేని సమయంలో మీరంటా ఉన్నారు ఒక రాజ్యం ఉంది. అవును ప్రియ ప్రేక్షకులు, ఈ భూమి మీద నీకు నాకు కావలసిన ఆహారాన్ని ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. అనుదిన ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. ఆ బైబిల్లో లిఖితం చేయబడింది, కాకోలములను ఆహారం ఇచ్చిన దేవుడు, పక్షులకు గూళ్ళనిచ్చిన దేవుడు, పక్షులకు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు. ఆయన మనకి ఇవ్వడటారా? ఆయన తప్పకుండా ఇస్తాడు. బైబిల్లో లిఖితం చేయబడిందండి, ఇశ్రాయేలు జనము అనేది వారు ఐగుప్తుల బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెడితే వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాన్ని, అరణ్యం గుండా వారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆకాశము నుండి ఆయన ప్రతి దినము 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు.
అనుదినము నీళ్లు తాగడానికి బండ నిండి ఆయన నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈ దినం నీకు నాకు సమృద్ధిగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. తప్పకుండా నీకు కావలసినది ఈ భూమి మీద ఆయన దయచేస్తాడు. కానీ నిరంతరం ఉండే రాజ్యం నువ్వు ప్రవేశించాలంటే ఆ రాజ్యమునకు వారసుడైన, ఆ రాజ్యమునకు కర్త అయిన, ఆ రాజాది రాజైన ప్రభు నీ హృదయంలో ఉంటే ఆయన రాజ్యంలో నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. వెతుకుడి మీకు దొరుకునని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నువ్వు ఏది వెతకాలంటే భూ సంబంధమైన వాటిని వెతుకుట కంటే పర సంబంధమైన దేవుని వెతకడం, ఆయన రాజ్యాన్ని వెతకడం అది మనకు మేలు ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ రాజ్యానికి రాజైన యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. ఆయన హృదయంలోనికి రావాలంటే నువ్వు ఆహ్వానించాల. అయ్యా పరలోక రాజ్యానికి నీవు అధిపతి వెంట, నువ్వు రాజు వెంట. ఆ రాజ్యంలో నేను కూడా ఆనాడు వాడు ఇద్దరు దొంగలు యేసు ప్రభుకు అటువైపు ఇటువైపు వారు కూడా శిలువ మీద ఉన్నాడు. ఒక్కడి యేసు వైపు చూసి ప్రభువా అని దేవా అని పిలిచి నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ ప్రభు మానవాళి కొరకు శిలువ మీద వేలాడిన ప్రభు ఆ దొంగతో అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని, భూమి మీద ఉంటావని లేదండి, శిలువ నుంచి నేను దింపుతానని లేదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావా. క్షణంలో వానికి క్షమాభిక్షణ దొరికింది, పరదేశులో వానికి స్థానం దొరికింది. ఆనంద నగరంలో వాడు ఉంటాడని దేవుడు సెలవిచ్చాడు. ఆశిస్తున్నావా? ఈ భూమి మీద పడే బాధ వేదనలు చూసి ఎందుకు నా జీవితం అనుకుంటున్నావా? ఓడిపోయిన జీవితంలో ఉంటున్నావా? శరీర బలహీనత నుండి నీ కుమారుడు కుమార్తె వారు నిన్ను చూసుకోలేక నిన్ను చూసి వారు అసహించుకున్న పరిస్థితుల్లో ఉంటున్నా. నాకు తెలియదు, మీరు నన్ను చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని చూడటం లేదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఈ మాటలు నా నోటి ద్వారా ప్రకటిస్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, అదిగో వింటున్న ఆ సోదరునికి ఆ సోదరికి నా రాజ్యంలో వారికి స్థానం ఇస్తాను. వారు చేయవలసినదంతా నన్ను వారు స్వీకరించాలా. యేసు మమ్మల్ని క్షమించు, నీ రాజ్యంలో మాకు కూడా స్థానం అంటే ఆ దేవుడు నేను వారికి కూడా స్థానం ఇస్తానన్న ప్రభు పిలిచే సమయంలో ఎందుకు ఇన్ని మాటలు వినినా నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆశిస్తున్నావా? నిరంతర రాజ్యంలో నిరంతరం ఉన్న రాజుతో కలిసి జీవించాలంటున్నావా? ఆకలి దప్పులు లేని స్థలంలో ఉండాలని నీవు ఆశిస్తా ఉన్నావా? ప్రభు అంటా ఉన్నాడు, నీ హృదయంలో నాకు స్థానమి, నువ్వు చేయవలసినంత యేసయ్య నీ రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో నువ్వు ఎవరు మిమ్మల్ని హృదయంలోనికి పిలుస్తారో, మిమ్మల్ని కలిగి జీవిస్తారో, న్యాయంగా జీవిస్తారో, నీతిమంతులుగా వారికి ఆ స్థలం ఆ రాజ్యంలో స్థలం ఉందంట. నేను కూడా ఆశిస్తా ఉన్నాను, నా పాపాలు క్షమించు, నీ రాజ్యమునకు నన్ను కూడా వారసురాలుగా చేయండి అని మనం అడిగితే ఆయన మన తప్పిదాలన్నీ క్షమిస్తాడు. మనం ఆహ్వానిస్తే మన హృదయంలోనికి వస్తాడు. ఆయన మనకు అధిపతిగా ఉంటాడు, మన రాజుగా ఉంటాడు. ఆయన రాజ్యంలో భూమిని మనం విడిస్తే మరి క్షణమే వారి ఆత్మ అంట దేవుని దగ్గరికి వెళ్తుందని వాక్యం సెలవిస్తా ఉంటుంది. మట్టికి వెళ్ళిపోవచ్చు, మట్టి శరీరం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆశిస్తున్నావా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని? ఆశిస్తున్నావా ఆ పరలోక రాజ్యంలో ఉండాలని? ఆశిస్తున్నావా నీ నివాసం కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండాలని? అంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, మొదట నీకు వందనాలు స్తోత్రం. రాజ్యాన్ని వెతకమన్నావు నాయన, మీరే చెప్పారు. మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. ఈ భూమి మీద ఉండే రాజ్యాలు కొన్ని గతించిపోయా ప్రభు నాయన, ఈ యొక్క మిగతావన్నీ గతించిపోతా ఒక దినం. కానీ మీరు ఏర్పరిచిన రాజ్యం, దాన్ని నిత్య రాజ్యము అన్నారు, పరలోక రాజ్యము అన్నారు, ఆనంద నగరము అన్నారు. అది నిరంతరము ఉండేది, మీ ద్వారా ఏర్పరచబడిన రాజ్యం. ఆ రాజ్యములో మేము ప్రవేశించాలంటే మా ఆత్మ మీకు అంగీకారంగా ఉండాలి.
పరిశుద్ధుడైన దేవ, ఎందరైతే ఈ దినం ఆ రాజ్యంలో ఉండాలని ఆశిస్తూ ఈ దేవుడు నాకు కావాలని పిలుస్తున్నారో, వారి హృదయాలలో మీకు స్థానం ఇవ్వాలని ఆశిస్తున్నారో, వారి హృదయాలలో మీరు నివసించండి. వారి అవసరతలను తీర్చండి, వారి బలహీనతలను తొలగించండి, వారి అనారోగ్యాలను తొలగించండి. ఒకనాడు భూమిని మేము విడిచినప్పుడు ఆ పరలోకంలో అందరికీ మీరు స్థానం ఇస్తారని విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడైన ప్రభు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. ఆరాధన నా హృదయారాధన వాంఛనెరవేర్చు కృపాధికారికి ఆరాధన సమస్తము సఫలపరచు మోక్షాధికారికి ఆరాధన.